గురుగారు అంటే మీ సాధన చేసిన వాళ్ళు ఏమన్నా డబ్బు బాగా సంపాదించారా? డబ్బు అంటే అప్పులు తీరినాయా? అప్పులు తీరినాయి అంటే బాగుంది ఇప్పుడు గతం కంటే. గతంలో వ్యాపారం జరగల, ఇప్పుడు బాగుంది. మాకు ఈ ఫ్లాట్ రిజిస్టర్ కాల, ఇప్పుడు అయింది. మాకు పిల్లకి పెళ్లి కాల, అయింది. సంతానం లేదు, అయింది. ఇట్లా అన్ని వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు స్వయంగా చేయమంటా. నేను నీకు చేసేది ఏముండదు. నువ్వు యజ్ఞం చేయమంటూ నువ్వు 10,000 ఇస్తూ యజ్ఞం చేస్తావు. అయితే నేను గురువుగా ఉన్న ప్రయోగం చేస్తాం మంత్రాన్ని. ఓకే, ఒకరికి చేస్తే అమ్మాయి పెళ్లి చూపులకు వస్తే అప్పుడు దాకా బంగారు కొండగా ఉంటుంది. అబ్బాయి వచ్చి కూర్చుంటానే అని వాడిని కుతికాయ పట్టుకొని చంపేస్తాను అని లేస్తుంది. అంటే స్పిరిట్ ఉంది అమ్మాయిలు. వాళ్ళు చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఏదో మనకు వచ్చారు. చేస్తే ఇక్కడ మేము 4 గంటలు యజ్ఞం చేసాం సాయంత్రం అమ్మాయి పేరుతో. అమ్మాయిల నుంచి ఒక పొగ బయటకు వచ్చి ఆ ముఖద్వారం గుండా డోర్ గుండా బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ సంబంధం వస్తే గమ్ము కూర్చునేది, పెళ్ళి అయిపోయింది. ఇట్లా సంతానాలు అయితే చాలా చాలా జరిగినాయి. ఈ అంటే మనం వాడికి ఉన్నట్టుండి కోట్లు వస్తుందని అబద్ధాలు ఎన్ని వద్దు. నీకు కుటుంబం నడిచేదానికి కావాలా. నీకు యోగం ఎంత ఉంటే అంత వస్తుంది. మీకు జరగలేదు, కుజి దోషం ఉంది, రాహు దోషం, అయ్యా రౌద్రమైన గ్రహాలు, ఆ పీరియడ్ జరుగుతుంది. నేను చంద్రస్వరంతో నువ్వు షట్చక్రాల మీద నేను ఇచ్చిన లక్ష్మీ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ చంద్రస్వరంతో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకో. నీకు చంద్రతత్వం పెంచుకుంటే ఆ గ్రహ దోషం ఏది అక్కడి నుంచి ఏదైతే లాస్లో ఉందో అది ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోమని చెప్తా. అట్లా చేసుకున్నారు అందరూ. అంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు కూడా గురువుల కాడికి అప్పుడు పోయేవాళ్ళు కదా, ఎదురు కూర్చుంటారు. అమ్మాయికి పెళ్లి చూపులు వస్తుండే పోతుండే సెట్ కావటంలే, అయినట్టు అవుతుంది, ఒప్పుకుంటారు. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ లేదు అని చెప్తుంటారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గురువు కాడికి వచ్చి స్వామి మా కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో అడగతారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా, కూతురిని తీసుకురమ్మంటాడు, కూర్చోబెట్టాలి. అప్పుడంతా కింద కూర్చునేవాళ్ళు, అరుగు మీద గురువు కూర్చున్నప్పుడు ఆ గురువు చంద్రస్వరం ఆడిస్తాడు. అమ్మాయి కుజిదోషం ఉంది, అగ్ని, ఈయన చంద్ర ఆడిస్తాడు. ఎట్లా అంటే హిమాలయాస్లో అక్కడ ఉండే సరస్సు ఉందే మానస సరోవరం, అక్కడ చల్లటి గాలిని మనం తీసుకోవచ్చు, అక్కడి నుంచి తీసుకోవచ్చు. అయితే దాన్ని నువ్వు లోపలికి తీసుకోపోతే బయట పోయి ఫైరింగ్ అయిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్. దాన్ని ఎక్కడికో తీసుకోవాలా ఒక పాయింట్లోకి, లోపల బాగూడదు, ఇది దాటి బాగూడదు. దాన్ని తీసుకొని అక్కడి నుంచి బయటకు వదలాలి, అది ఫైర్ కాకూడదు. మళ్ళీ చల్లదనం. మనం 10 నిమిషాలు చంద్రస్వరం చేసామనుకో, ఇప్పుడు మంట మండుతుంది, పొయ్యి ఒక చోట మంట ఒక బిందె నీళ్ళు వస్తే ఏమవుద్ది, ఇది అంతే. అందుకని ఒక కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొడుకులు, భార్యాభర్త, అక్క చెల్లెలు ఎవరో వాళ్ళకి కుజిదోషం ఉంటే అక్కడ ఉండే నగలన్నీ కరిగిపోతాయి, ఆస్తులు కరిగిపోతాయి, పొలాలు కరిగిపోతాయి, అన్నీ పోతాయి. ఎప్పుడైతే గురువు ఏడు నుంచే వాళ్ళ ఇంటికి గురువు తీసుకుపోయి ఒక శాల వేసి పూలమాల వేసి ఒక 1000 ఇచ్చి స్వామి అని వినయంగా గురువు మీద భక్తితో చేస్తే గురువు ఊరినే రాడు. విద్య ఉండే గురువు వాళ్ళకి మార్చేస్తాడు. ఆడ పోయింది ఎందుకు, ఆయన మంత్రాలు తంత్రాలు చదవబడలే. నీ సింపుల్గా ఆయన చంద్రస్వరం ఆ ప్రాణశక్తిని ఎక్కడైతే ఉందో హిమాలయ దాన్ని తెచ్చి ఆ ఇంట్లోకి వదిలితే కొద్దిసేపు కూల్ అయిపోద్ది, కలిసి వస్తుంది. దాని నుంచి అగ్నితత్వం, కట్టు, తగువులు, రచ్చలు, భార్యాభర్త పోతాయి. కూల్ చేయాలి దాన్ని, అది గురువు చేయాల్సిన పని. అప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుకొని కూర్చొని ఉంటారు, ఎదురు కూర్చుంటారు, ఆయన చంద్రస్వరం చేస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళు కలిసి రావాలా, పాడి పంట స్వీట్లు పండ్లు రావాలి ఇంటికంటే. ఆ వచ్చిన వాళ్ళకి కలిసి రావాలంటే మనం లక్ష్మీనారాయణనే పట్టుకోవాలి, సూర్యుడిని చేయకూడదు. ఇప్పుడు ఈ ఉపాసన కూడా చేస్తున్నారు, ధూమావతి చేయమంటారు. ధూమావతి అంటే ఆ స్నానం చేయదు, ఎంటుకలు చిక్కు తీయదు, తల దువ్వదు, బొట్టు పెట్టదు, ముఖం కడగదు, ఆమె గుడ్డలు మార్చదు, ఎక్కడ ఉంటుంది ఆడనే ఉంటుంది. మహా అవధూత ధూమావతి అంటే. ఆ ఒక చెక్క బండి ఉంటుంది దానికి, చూడండి ఎట్ట పెట్టారు మన ఋషులు. ఆ బొమ్మ కూడా చూడండి, చెక్క పెట్టి, దానికి చక్రాలు ఉండవు, దానికి లాగేది కూడా ఉండదు, చెక్క పెట్టిలో కూర్చోండి ధూమావతి. దుమ్ 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 ధూమావతి అని ఇస్తారు మంత్రం. ఎవరికి? సంసారికులకి. పాపం ఎవరా నా వ్యాపారం జరగలేదు స్వామి, నువ్వు ధూమావతి చేయమ్మని.
ఆమె ఆ పరమ అవధూత కాళి, మహాకాళి. ధూమావతి అంటే మహాకాళి. ఎట్ట జరగద్ది? వాళ్ళకి లక్ష్మీనారాయణ మంత్రం. మన పూర్వీకులంతా లక్ష్మీనారాయణ వ్రతాలు చేసేవాళ్ళు, కలిసం పెట్టైనా జలతత్వంలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా కొంత గురువు మంచివాడు దొరికితే అది నీకు చెప్తాడు, నాయన నువ్వు చంద్రస్వరం చేసుకో, నీకు ఇప్పుడు ఉద్యోగం కావాలా, నువ్వు ఈ బీజం చేసుకో, ఈ ఐం బీజం చేసుకొని ఇది చేసుకో, ఇష్ట చేసుకో అని ఆ మంత్రం ఈ మంత్రం రెండు. శివపార్వతులు వచ్చి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సో అని చెప్పాం. లక్ష్మీనారాయణలు వచ్చి శ్రీం హ్రీం క్లీం. మొదటి బీజం ఏది పెడితే ఆ మంత్రం అది అయిపోద్ది. బీజాలే ఒకటే, కానీ ఎవరైనా కొంత చెయ్యాలి. ఒక 2 లక్షలు 3 లక్షలు జపం చేస్తే ఒంట్లో వైబ్రేషన్ వస్తాయి, 16 కళలు వస్తాయి. అంతే కదా? నువ్వు మంత్రం చేయకుండా, మంత్రం వినకుండా ఏదో తిరగతా ఉంటే కాదు. ప్రతి ఒక్కరూ తనను తాను ఉద్ధరించుకోవాలా. తనలోనే సకల దేవతలు ఉన్నారు, కాకపోతే పంచ ప్రేతాలుగా ఉన్నాయి. అంటే ఈ విడివిడిగా ఆడినందువల్ల ప్రేతాలుగా ఉండేది. ఎప్పుడు నీకు అరుణకాంతి ఉదయం సూర్యోదయం అయితే కదా కమలాలు వికసించేది. నీకు ఈ 2 విడివిడిగా ఆడితే నీకు సూర్యోదయం అరుణకాంతి ఆడుంది లేదు. ఇప్పుడు నువ్వు 2 కలిపి చేస్తే చక్రాలలో ఆ కమలాలు వికసిస్తాయి. అంటే పంచ బ్రహ్మాసన స్థావుద్ది. పంచ ప్రేతాలుగా ఉండరు అందరూ. ఎవరైతే ఈ 2 చక్రాలలో సమస్వరం చేస్తారో అక్కడ అరుణకాంతి ప్రొడ్యూస్ అయ్యి పంచ బ్రహ్మాసన స్థిత అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే పరమేశ్వరుడు అవుతాడు. మళ్ళీ కిందకు దింపుకొని దక్షిణామూర్తి అవుతాడు. సమస్యలు తీసుకొచ్చే ఈ ధ్యానం ఎందుకు చేయాలి అసలు గురుగారు? అంటే నువ్వు జీవుడిగా పుట్టావు కదా, నీ జీవుడు పుట్టావు. నువ్వు ఎక్కడ క్రిమి కీటక పశు పక్ష మానవ ఇన్ని కోట్ల అంటే 84 లక్షల జీవరాశిలో పుట్టి జ్ఞానవంతుడు అయ్యి లాస్ట్కి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో నీకు చంద్రస్వరం వల్ల వ్యామోహాలు, మోహిని ఇది వ్యామోహాలు అన్నిటి మీద బయట. ఇప్పుడు నువ్వు పుట్టావు, పెరిగావు, సంపాదించుకున్నావు, పెళ్లి చేసుకుని పిల్లకాయలు, వాడికి ఆధ్యాత్మిక చింతన లేదు. వీడు కుంభకర్ణుడు. అంటే కుంభకర్ణుడు అటు చేస్తాడని 190 మంది కుంభకర్ణులు తెలియదు. సరే ఈ విధంగా నువ్వు జన్మకు వచ్చావు కదా మానవ జన్మకి. మరి ఈ పని నువ్వు పెళ్లి చేసుకొని పిల్లకాయలు కానీ అదే నీ డ్యూటీ, వాళ్ళకి సంపాదించి పెట్టి ఏదో జీవితాంతం సేద్యం చేసో ఉద్యోగం చేసో సంపాదించి పనులు చేసి జీవితం శరీరం వృద్ధాప్యం వచ్చేసి నువ్వు లాస్ అయిపోతే ఈ పని పశుపక్షాదులు చేస్తున్నాయి కదా, అవి డజన్ల పిల్లలు కంటున్నాయి కదా. ఇప్పుడు వాటితో నువ్వు సమానమే కదా, నీకు ఆధ్యాత్మిక చింతన లేకపోతే. అందుకని నువ్వు ఉన్నతమైన జన్మ అంటున్నాడు. ఇది లాస్ట్ జన్మ ఉన్నతమైంది. ఇక్కడ నువ్వు ధ్యానం జపం జ్ఞానం ప్రాణాయామం ఇవన్నీ గురువులు. ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండాలా. నీకు మంచి చెడ్డ చెప్పేదానికి ఒక గురువు ఉండాలా. నువ్వు 6 నెలలకు 3 నెలలకు గురువుని కలవాలా. అంటే నీ అదృష్టాన్ని బట్టి నీ గురువు దొరుకుతాడు. ఆయన ఏ క్లాస్ గురువో నువ్వు ఏ క్లాసులో ఉంటే ఆ గురువు దొరుకుతాడు. అప్పుడు నువ్వు ఇచ్చే కృష్ణ జ్ఞానంతో ఇప్పుడు ఆ గురువు ఇచ్చింది చెయ్యి. మళ్ళీ శివపార్వతులు రే బేష్ ఆ గురువు ఇచ్చాడు కదా బాగా చదివాడు ఎలిమెంటరీ స్కూల్, ఇప్పుడు హై స్కూల్ చేస్తాడు. గురువుని మార్చేస్తాడు ఆయనే. హై స్కూల్లో బాగా చదివాడు కష్టపడి ఇంటర్ చేర్చేస్తాడు. వాళ్ళే శివపార్వతులు ఇదంతా ఇచ్చేది. నువ్వు చేస్తూ రోజు శివపార్వతులతో మాట్లాడాలా. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మధ్యలో అయ్యా మీరే అంతా నడిపేది, విశ్వం అంతా మీరే ఉన్నారు, అఖిలాండేశ్వరి మీరంతా ఉన్నారు, నాలో ఉన్నారు బయట ఉన్నారు, మీరు ఎట్ట నడిపితే అట్ట నడుస్తాం. ఇది ఎవరైనా చనిపోవాల్సిందే. వాడు ఎంత కోటీశ్వరుడైనా ఎంత పెద్ద పదవి అయినా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఒక రోజుకి వృద్ధాప్యం వస్తుంది. శ్వాస తగ్గితే డి విటమిన్ పడిపోద్ది, కదలలేడు మెదలలేడు. ఏలైతే రాజ్యాలు ఏలినోళ్ళు ఏడున్నారు, రారాజులు రాజ్యాలు ఏలేరు, ఏడున్నారు ఎవరు లేరు. కానీ గురువులు పేర్లు ఉన్నాయా, రాజులు గుళ్ళు కట్టిస్తే వాళ్ళ పేర్లు ఉన్నాయా. ఇప్పుడు మనం అనుకుంటాం కదా శ్రీకృష్ణదేవరాయలు పెద్ద పెద్దోళ్ళు చోళులు ఆ దక్షిణాదిలో ఎట్టాటి గుళ్ళు కట్టారు అంటే వాళ్ళు కూడా కారణ జన్ములు. ఆ భగవంతుడు ఆ లగ్నంలో పుట్టించి వాళ్ళ చేత ఆ గుళ్ళు గోపురాలు కట్టించి ప్రజలందరూ 100% తపస్సులోకి రాలేరు. తర్వాత నువ్వు యోగి అయిపోలేవు. నువ్వు పరబ్రహ్మ స్థితికి పోతే నువ్వు కిందకి దిగాల, నువ్వు త్రిపుర సుందర అవ్వాలా, నువ్వు దక్షిణాకాళికి అవ్వాలా. పైకి పోతే పైనే ఉంటే ప్రతి ఒక్కరూ పైనే సాధనలో చక్రం తిరగత పైనే ఎప్పుడు ఉంటే మగ మనిషిని అయితే భయందవుడు
శ్రీని బైందవి. ఉమ్, ఎప్పుడు 2 శ్వాసలు ఆడిచ్చిన వాళ్ళు ఉమ్, మనకి వీరభద్రుడు. పవర్ఫుల్, మనలో ఉండే మూలశక్తి ఎనర్జీ ఏది ఉంటుందో, మనలో ఉండే డి విటమిన్ పవర్ ఏది ఉంటుందో అదంతా వీరభద్రుడు. నీకు ఈ శ్వాసనే కాలభైరవుడు. కుక్క 2 ఆడిస్తుంది కదా, దానికి కాలజ్ఞానం తెలుసు, ఈ సూక్ష్మ శరీరాలు కనబడతాయి. అంటే ఎవరైనా చేస్తే కాలభైరవుడి. అక్కడ ఒక ఆయన చేశాడు కాశీలో, అక్కడ భేష్ అనిండు విశ్వేశ్వరుడు, రై నువ్వు బాగా చేసావురా, నా అంత తోడురా. ఇప్పుడు చెప్తాడు ఈశ్వరుడు. నేను కూడా కాశీకి పోయి ఒకసారి, ఇప్పుడు కరోనా ముందు 10 రోజులు ఉన్నా, పోతానే అమ్మని కాడ పోయి అమ్మవారు విశాలాక్షి కాడ పూజారిని అడిగి, అయ్యా నేను ఒక 2 గంటలు ఇక్కడ కూర్చుంటాను అని రిక్వెస్ట్ చేసి కూర్చొని 2 గంటలు పెద్ద మంత్రం చేసిన మహాశ్వడిసి పాయ 3 బంధనాలు పడిపోయినాయి. సాయంత్రానికే అయిపోయింది, లైట్ వచ్చేసింది. రాత్రి ట్యూబ్ లైట్లు పెద్దవి పెట్టినట్టు ఉన్నాయి. ఇంకా ఇక్కడ లాక్ పడిపోయింది, ఏందన్నా మంట వస్తుంది ఇక్కడ. ఇదేంద్ర నాయనని అంటే ఇది అప్పుడు ఉండింది కదా ప్రాబ్లమా, కరోనాకు ముందా. 9 రోజులు కష్టం అయిపోయింది. మా వాడిని రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేయరా, ఇక్కడ మాకు మంట వచ్చేసింది, నిద్రలేదు వారం నుంచి అని. మన లాస్ట్ 9వ రోజు వానలు వచ్చేసి పైకల్లో వచ్చినాయి నీళ్లు, ప్రేతంగా తిరిగేసిన గొంతులంతా కూడా అన్నీ చూసేసిన. ఆ టైం 10 రోజులు కూర్చొని, ఏంది స్వామి ఇది, ఏంది నా పరిస్థితి అని అడిగా. నా పక్కన ఒక ఆయన కొనుక్కోను, అంటే నాతోటి వచ్చాడు మా ఆశ్రమం ఆయన. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కూతుర్లు వాళ్ళ ఇంట్లో చనిపోవాలని ఆయనకి ఇష్టం. వాళ్ళు రానిలేదు, తగులు మన ఆశ్రమంలో ఉంటా, ఇంకో కూతురుగాడు వస్తున్నాడు. ఆయన ఒకటి భగవంతుడిని అటు అడుగుతున్నాడు. ఆయన నేను ఆడ చనిపోవాలని ఏందో ఆయన పిచ్చి. సరే ఆయన నాతోటి వచ్చాడు. వచ్చి నేను పెద్ద ఆయన కదా, ఆయన 85 ఏళ్ళు, మంచి ఆయన మంచం, నా రూమ్ అది కాశీలో నేను కొనుక్కున్నా, ఒక 3.5 లక్షలు పైన అంతస్తులో, అది ఆశ్రమంలో. ఆయన పన్ను పెట్టి నేను కింద కూర్చోను, ఇట్లా కూర్చున్నా. ఏం స్వామి ఏంది నా పరిస్థితి అని. ఆయన ఒక పెద్ద కుక్క, చర్మం లేదు దానికి, నీసు నీళ్ళు కాస్తుంది, అది కనబడింది ముందు. అవన్నీ నేను ఏంద్రా ఈయన కుక్కలా కనపడుతున్నాడు, నీసు నీళ్ళు కాడతా, ఇంత కర్మ ఉంది ఈయనకి. సరే మళ్ళీ కూర్చున్నా, ఇంకంతే. సరే చెప్తుంది లోపల, రే ఎందుకు నువ్వు వచ్చినావు, 1 రోజు చాలురా, ఎందుకు 9 రోజులు, నువ్వు వచ్చిన 1 రోజు 9 రోజులు 10 రోజులు ఎందుకు, అవసరం లే, నేను అక్కడనే ఉన్నా తిరుమల కొండలు సంగంలోనే, నేను ఆడనే ఉన్నాను రా, నువ్వే నేను, నేనే నువ్వు, నీకు ఇంకేం లేవు, పూజలు లేవు, ధ్యానాలు లేవు, యజ్ఞాలు లేవు, నువ్వు సాక్షిగా ఉండు, ఇంకా నీకేం లేదు, అయిపోయినాయి అన్నీ మొత్తం ఆయనే చెప్పేశాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ కాశీకి వచ్చాం. ఈ కరోనాలో ఆయన ఏం చేశాడు, ఇక్కడ మన గుళ్ళో నుంచి కూతురుగాడికి పోవాలని ఇక్కడ ఏదో అలిగినట్టు వెళ్ళిపోయి కూతురుగాడికి, అక్కడ ఆయన కోరిక కదా సిద్ధి, మన ఆయన పెట్రోల్ 2 లీటర్లు తీసుకొని రోజు అట్లా బయటకు వస్తా సీసా పట్టుకొని ఒక రోజు తెచ్చి ఆ నదిలో ఇసుక తీసిన దాంట్లో పోసేసుకొని పైన నెత్తిని పోసుకొని అగ్గి పెట్టుకొని మొత్తం కాలిపోయింది. 3 రోజులు ఎవరు లేరాడ, చూడాలి ఆయన గుంట్లో పడిపోయింది. 3 రోజులు చూస్తే నీసి నీళ్ళు కాదు. ఏడు నాకు చూపించిందా, నేను చెప్పే వాళ్ళకి, అమ్మా ఈయన ఇట్టు కనపడినాను మా వంటానికి లక్ష్మో చెప్పా, మా వాళ్ళకి గుళ్ళో వాళ్ళకి చెప్పా, వీళ్ళు ఆయన ఎత్తుక్కుంటామన్నారు వాళ్ళు. అప్పుడు అవనేది లక్ష్మమ్మ, స్వామి నీకు ఆడ కనపడి లేదా అంటే చెప్పారు వాళ్ళు, గుంట్లో పడిపోయినట్టు కాల్చుకొని. అప్పుడు వీళ్ళు గుర్తు చేశారు నాకు, నువ్వు అక్కడ ఆయన కుక్క, పెద్ద కుక్క అంటే శ్వాస కదా, మనిషే శ్వాస, ఈ శ్వాసే కుక్క అని, ఇంత పెద్ద కుక్కగా అట్లా అంటే అది ముందే చూపించాడు, వీడి ఇట్ట పోతాడురా అని. అందుకని అబ్బో ఆ స్వామి మహిమ అంతెంతది కాదు.